6 ఏం చెప్తుంది అంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఓన్లీ వెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ నేను 522 అనేది ఒక నెంబర్ తీసుకుంటాను అనమాట. ఈ 522 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది మనం 2 రూల్స్ చెప్తాము. 2 రూల్ ఫస్ట్ చూద్దాము. 2 రూల్ ఏంటి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఈవెన్ నెంబరే కదా, లాస్ట్లో 2 డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సో 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 రూల్. 3 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. 5 + 2 + 2 అనమాట. సో 9 అవుతుంది. ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ద గివెన్ నెంబర్ 522 ఈజ్ డివిజిబుల్ బై 6 అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి 4458 అని నేను తీసుకుంటాను. ఈ 4458 6తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 2 రూల్ చెక్ చేద్దాం. సో లాస్ట్లో ఏముంది? 8 ఉంది. 8 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 రూల్ చూద్దాము. 3 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 + 4 + 5 + 8 అనమాట. ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఈ 21 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ద గివెన్ నెంబర్ 4458 ఈజ్ డివిజిబుల్ బై 6 అనమాట.